అందరికీ నమస్కారం. నేను ఎవరిస్తా సీజన్ 2 పార్ట్ 84. రాత్రంతా మన్వి ఆలోచనతో గడిపిన శ్రీనికకి అస్సలు నేను చూసింది మన్వినేనా కాదా అని తెలుసుకోవటానికని అజయ్ ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ రిసెప్షన్లో తన డీటెయిల్స్ ఇచ్చి అజయ్ని కలవాలని పర్మిషన్ తీసుకుని అజయ్ క్యాబినెట్కి వెళ్ళి డోర్ కొట్టగానే అజయ్ లోపల నుండి కమిన్ అని పిలుస్తాడు. శ్రీనిక లోపలికి వెళ్ళగానే శ్రీనికను చూసి కూర్చోండి మేడం అంటాడు. శ్రీనిక కూర్చున్నాక చెప్పండి ఏదో మాట్లాడాలన్నారంట అంటాడు. శ్రీనిక మన్విత గురించి ఏం అడగాలి ఎలా అడగాలో అడిగితే మన్విత కాకపోతే ఏమనుకుంటారో అని సందేహిస్తూ ఉంటే అజయ్ శ్రీనిక పడుతున్న ఇబ్బందిని చూసి మేడం మీరు వచ్చిన విషయం మొహమాటం లేకుండా చెప్పొచ్చు అంటాడు. ఆ మాటకి శ్రీనిక కొంచెం సర్దుకుని ఎక్కడ మన్విత తను మీకు ఎలా తెలుసు అని అడుగుతుంది. ఆ మాటకి అజయ్ నొసలు ముడిచి అసలు మన్విత ఎవరండి అంటాడు. శ్రీనిక అదే సార్ నేను కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే పట్టుకున్న అమ్మాయి ఆమె పేరు మన్విత కదా అని అడుగుతుంది. అజయ్ తన పేరు మన్విత కాదు మను అని చెప్పి ఇంతకీ మీరు తన గురించి ఎందుకు అడుగుతున్నారు, మీకు ఆ అమ్మాయి ఎలా తెలుసు అని మన్విత అంటున్నారేంటి అని అడుగుతాడు. ఆ మాటకి శ్రీనిక మన్విత నా సొంత చెల్లెలు సార్, ఇంకా నా మరిది భార్య కూడా అంటుంది. అజయ్ షాకింగ్గా వాట్ అని కుర్చీలో నుండి లేచి నిలబడతాడు. అజయ్ అలా లేచి నిలబడగానే శ్రీనిక కంగారు పడుతుంది ఏం జరిగిందో అని. సార్ ఏమైంది అని అడుగుతుంది చిన్నగా. శ్రీనిక మాటకి తేరుకున్న అజయ్ కోపంగా ఏం మాట్లాడుతున్నారండి మీరు, తను మీ చెల్లెంటండి, తనకి పెళ్ళవడం ఏంటండి అని అడుగుతాడు. శ్రీనిక తన ఫోన్లో ఉన్న ఫోటోలను చూపిస్తూ ఇంక వాళ్ళ అమ్మ నాన్నగారి ఫోటోలు, మన్వితతో దిగిన అమృత గారివి, రాజేంద్ర గారి ఫోటోలు, అన్ని ఫోటోలు చూపించి వివరాలు చెప్తుంది. మహిధర్ గారివి, సూర్యవి, తనవి అందరి ఫోటోలు చూపించి మహిధర్ గారి కంపెనీ, సూర్య కంపెనీ వివరాలు అన్నీ చెప్తూ లాస్ట్లో వేదు మన్విత భార్యాభర్తలుగా క్లోజ్గా దిగిన ఫోటోలు అన్నీ చూపించి వేదాంశు మన్విత భర్త, నా భర్త తమ్ముడు అని ఇస్తుంది. ఆ ఫోటోలు బాధగా చూస్తూ ఉండిపోతాడు అజయ్. ఆ బాధ భరించలేందుగా ఉంటుంది. కానీ శ్రీనిక ముందు బయటపడలేక బాధపడుతూ అవును ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంటే భర్త ఉంటే తన ఆ పరిస్థితులు ఎలా వదిలేశారు అని అనిపించి ఆమె భర్త తను వదిలేశాడా అని అడుగుతాడు. శ్రీనిక అయోమయంగా చూస్తూ లేదు సార్ అంటుంది. సరే అతను చనిపోయాడా అని అడుగుతాడు. దానికి శ్రీనిక కోపంగా ఏం మాట్లాడుతున్నారు సార్, మా వేదు చనిపోవడం ఏంటి అని చాలా సీరియస్ అయిపోతుంది. అజయ్కి మను ఏ పరిస్థితుల్లో దొరికిందో గుర్తుకు రాగానే కోపంగా చూస్తూ మరేమనుకోవాలి శ్రీనిక, మీరు చెప్తుంది చూపిస్తుంది చూస్తుంటే పెద్ద ఫ్యామిలీ అని అర్థమవుతుంది. అంత డబ్బు అంత పలుకుబడి ఉన్న ఫ్యామిలీలో పర్సన్ని అలా ఎలా వదిలేశారు అని ఆశ్చర్యం వేస్తుంది. తాను నాకు ఏ పరిస్థితుల్లో దొరికిందో తెలుసా మీకు అని ఆవేశంగా అడుగుతాడు. శ్రీనిక కంగారుగా ఏ పరిస్థితుల్లో దొరికింది, తనకేమైంది అని అడుగుతుంది. అప్పుడు అజయ్ చెప్తాడు మన్విత తనకి ఏ పరిస్థితుల్లో దొరికిందని. నేను మీకు చెప్తాను. హాస్పిటల్ దగ్గర మన్వి వేద్ అని అరుస్తూ బయటకు వెళ్ళిపోతుంది. మన్విత వెనుక రోడ్డు మీద పరిగెత్తడంతో వెనుక వేదు నుండి వెహికల్ వచ్చి వేదికి యాక్సిడెంట్ చేసేసి వెళ్ళిపోతుంది. యాక్సిడెంట్ అయ్యాక జనం గుమిగూడి రక్తం మడుగులో ఉన్న వేదును చూసి పక్కనే ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. హాస్పిటల్ వాళ్ళు వేదు గురించి శివాంష్కి ఆద్విక్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. యాక్సిడెంట్ అయిందని శివాంష్ వాళ్ళు వచ్చేలోపు బయట రోడ్డు పక్కన స్పృహ తప్పి పడిపోతుంది మన్వి తనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల. వేదికి యాక్సిడెంట్ అవడంతో జనం గుమిగూడటం, ఈ హడావుల్లో రోడ్డు పక్కన పడిపోయిన మన్వి గురించి ఎవరూ పట్టించుకోరు. కొంతసేపటికి ఇద్దరు చిల్లర రౌడీలు బండి వేసుకుని వెళ్తూ పక్కన పడిపోయింది అమ్మాయి అని చూస్తారు. చుట్టూ చూస్తే ఎవరూ లేరు. ఒకరినొకరు చూసుకుని సైట్ చేసుకుని మన్వి దగ్గరకు వచ్చి ముక్కు దగ్గర చేపెట్టి చూస్తారు. అందులో ఒకడు ప్రాణంతోనే ఉందిరా అంటాడు. ఇంకొకడు మన్విత వైపు కోరికతో చూస్తూ అయితే అమ్మాయిని తీసుకెళ్ళిపోదాం, అసలే అందమైన అమ్మాయి, ఈరోజు ఎలా అయినా ఎంజాయ్ చేయాలి అంటాడు. మన్విత దగ్గర ఉన్నవాడు ఎలారా, అమ్మాయిని చూస్తే స్పృహలో లేదు, బండి మీద వెళ్ళాలి, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుందేమో అని అంటాడు. రెండోవాడు ఏం కాదురా
అని మన్వి దగ్గరకు వచ్చి తన దగ్గర ఉన్న క్లాత్ని స్కార్ఫ్ లాగా మాస్క్ లాగా కట్టేస్తాడు, స్పృహలో లేదు అని తెలియకుండా. తర్వాత ఇద్దరు కలిసి తనని బండెక్కించి మధ్యలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్తుంటారు. అదే రూట్లో అజయ్ ఫ్రెండ్ బైక్ మీద కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుంటారు. కానీ అజయ్ ఫ్రెండ్ వెనుక కూర్చొని ఉన్నాడు కాబట్టి తను మన్విని తీసుకెళ్తున్న రౌడీల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అజయ్ చెప్పే విషయానికి పొడిపొడిగా సమాధానం చెప్తూ ఉంటాడు. అలా చెప్తుంటే అజయ్కి కోపం వచ్చేస్తుంది. దాంతో కోపంగా, ఒరేయ్ నేను మాట్లాడుతుంటే వినకుండా ఏం చేస్తున్నావురా అని అరుస్తాడు అజయ్. ఆ మాటకు అజయ్ ఫ్రెండ్, ఒరేయ్ అజయ్, ఆ బైక్ మీద వెళ్ళే వాళ్ళని చూడు, వాళ్ళిద్దరు చూడు రౌడీల్లాగా ఉన్నారు. మధ్యలో ఉన్న అమ్మాయి చూడు ఎలా స్పృహ లేకుండా ఉందో, వీళ్ళు చూడు ఎంత చిల్లర రౌడీల్లాగా ఉన్నారు. వాళ్ళు చూడు ఆ అమ్మాయిని స్పృహలో లేదు అయినా ఆ అమ్మాయిని తీసుకెళ్తున్నారు అని చూపిస్తాడు. అజయ్ కూడా వాళ్ళని అబ్జర్వ్ చేసి, నిజమేరా, వాళ్ళేంట్రా అలా స్కార్ఫ్ కట్టేసి అలా పట్టుకుని తీసుకెళ్ళిపోతున్నారు అని అంటాడు. దానికి అజయ్ ఫ్రెండ్, మనం వాళ్ళని ఫాలో అవుదాంరా, అసలు అమ్మాయి ఏ కష్టంలో ఉందో, రౌడీలు స్పృహలో లేని అమ్మాయిని ఏం చేస్తారో ఏంటో అని అంటాడు. అప్పుడు అజయ్ వాళ్ళ బైక్ను ఫాలో అవుతూ, ఒక బాధ్యత గల భారతీయ పౌరుడిగా ఒక భారత స్త్రీని కాపాడదాం అని నాటకీయంగా చెప్తూ వాళ్ళ బైక్ను ఫాలో అవుతాడు. అలా వెళ్తుండగా కొంత దూరం వెళ్ళాక గుబురుగా చెట్లు బాగా చీకటిగా ఉన్న చోట బైక్ ఆపి మన్వితని దింపి చెట్ల పొదల్లోకి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు రౌడీలు. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సారీ అండి కొంచెం ఇస్తున్నందుకు. రేపు